ఏదన్నా సినిమా విడుదలైనాక అంతటా మంచిగా ఆడుతున్నా పబ్లిక్ ను టాకీస్లకు రప్పియాలన్నా సినిమా యూనిట్ విజయయాత్ర పేరుతోని ఊర్లన్నీ గుత్తబట్టి తిరుగుతుంటది. హీరో హీరోయిన్ కమెడియన్లు పబ్లిక్ ని కలిసి ఖుషి చేస్తుంటారు. ఇక వాళ్ళని చూస్తానికి టాకీస్ల కాడికి లైన్లు కడతారు పబ్లిక్. ఇష్టమైన హీరో మాతానికే వచ్చిండని సెల్ఫీలు వీడియోల కోసం ఎగబడుతుంటారు. అట్లనే ఓ తానికి ఒగలొస్తే చిన్న మురిపెం కాదు అభిమానులది. అట్లాని వచ్చింది యాక్టరమో కాదుల్లో, మరి ఎవలో మీరే చూడుర్రిగా. గింతగనం రౌండప్ చేసిరంటే హీరోనో హీరోయిన్నో చూస్తానికి కాదుల్లో, బుజ్జి కోసం వచ్చిండ్రు. కల్కి సినిమాల ప్రభాస్ నడిపిన కారు గిదే మరి. పాలమూరు సర్కార్ కాలేజ్ గ్రౌండ్ లో పెడితే బుజ్జితోటి ఫోటోలు దిగటానికి బుజ్జెమ్మలు బుజ్జయ్యలు బగ్గొచ్చి ఒక మురిపేం కాదు. బుజ్జి చూస్తే ఇంకా చాలా హ్యాపీ ఉంది, లైవ్ లో ఇంకా చాలా హ్యాపీ ఉంది. సినిమాలో కంటే కూడా లైవ్ చూడడం ఇంకా అసలు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ. నడిపి కూడా చూస్తే ఇంకా బాగుండని అందరం కూడా ఫ్యాన్స్ అందరం కూడా కోరుకుంటున్నాము. అందరికి దాంట్లో కూర్చోవాలని అందరికి ఉంది, బట్ అందరికి పాసిబుల్ కాదు కదా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ బండిని తయారు చేస్తానికి ఏం తక్కువ 7 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. సినిమా పబ్లిసిటీ కోసం అంతటా తిప్పుకుంటా ఇప్పుడు మహబూబ్ నగర్ కు వచ్చిందన్నట్టు. దీనికో లెక్కుందుల్లో. డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో నాగశ్విన్, ఆయన మహబూబ్ నగర్ ఏరియాలో పుట్టి పెరిగిన ఆయనే. సో ఆయన దీనికోసం అని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నాగశ్విన్ అంటే కల్కి సినిమా డైరెక్టర్. మా జిల్లోడు దునియా ఫిదయ్యే సినిమా తీసిండని మహబూబ్ నగర్ వాళ్ళు గిట్ల మురిసిపోతున్నారన్నట్టు. మొదలు బుజ్జిని పంపి వెనక షిరి డైరెక్టర్ నాగశ్విన్ సార్ వచ్చిండు సొంత జిల్లా పబ్లిక్ తోని కలిసి సినిమా చూద్దామని. సార్ను కలుస్తానికి సెల్ఫీలు వీడియోలు గుంజుతానికి చిన్న తండ్లాట కాదు అభిమానులది.